బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్లంతైన 6 మత్స్యకారుల కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు హెలికాప్టర్లను రంగంలోకి దింపి విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని వనరులను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బాధిత కుటుంబాలతో పాటు ప్రభుత్వం ఇప్పుడు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గల్లంతైన 6 మత్స్యకారుల కోసం సముద్రంలో ఇప్పుడు ముమ్మరంగా గాలింపు అయితే కొనసాగుతోంది. ఇక ఒకవైపు నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపి విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. ఈ ఆపరేషన్ను అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఇప్పటికే అన్ని వనరులను ఉపయోగించాలని చెప్పి అటు చంద్రబాబు అధికారులను సైతం ఆదేశించారు. మరోవైపు బాధిత కుటుంబాలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు భరోసా కూడా ఇచ్చారు. ప్రస్తుతం మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయితే ఈ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి చర్యలు ఎంతవరకు వచ్చాయి, నిజంగానే అటు మత్స్యకారుల ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయా లేదా, దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అటు మత్స్యకారులు గల్లంతయ్యారు, దీనికోసం ప్రభుత్వం డైరెక్ట్గా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సర్చ్ ఆపరేషన్ రాత్రంతా కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మత్స్యకారుల ఆచూకీ ఏమైనా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు? రవిచంద్ర, ఏదైతే ఇప్పటికే 50 గంటలు దాటిన తర్వాత ఏదైతే విశాఖ చేపల చెరువు నుంచి వేటకెళ్ళినటువంటి చేపల రేవు ఏదో ఉందో విశాఖ హార్బర్ నుంచి సముద్ర జలాల్లో ఈ గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల ఆచూకీ ప్రస్తుతం ఇప్పటికీ ఇంకా అంతు చెక్కలేదు. ఏడ తెలియకపోవడంతో వారి కుటుంబాలు ప్రస్తుతం కన్నీరు ముందుగా రోధిస్తున్నాయి. అయితే సోమవారం ఉదయాన్నే ఈ చేపల రేవుకి చేరుకుని బోట్ ఆపరేషన్ సంఘం సంబంధించి కార్యాలయంలో బంధువులందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే పలు నేతలు, అధికారులు కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి గల్లంతైన వారిని సురక్షితంగా తీసుకురావడానికి అయితే చేపట్టినట్టు చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా విశాఖకు 10 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ నెల 4న ఈ అలల ఉధృతికి బోటు తిరగబడిన విషయం అందరికీ తెలిసింది. అయితే డ్రైవరు, ఆ బోటు యజమాని అయినటువంటి కారు చిన్న యూనివర్సిటీ అనే మర్చెంట్ నౌక్ సిబ్బందిని వాళ్ళు కాపాడడం జరిగింది. మిగిలిన 6 కూడా సముద్ర జలాల్లో గల్లంతైపోయిన పరిస్థితి. ప్రస్తుతం సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్న మత్స్యకారులు గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ప్రభుత్వం కూడా దీన్ని అనుక్షణం ఒకవైపు పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు దీనిపై ప్రతి గంటకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ గస్తీ నౌకలకు సంబంధించి రెస్క్యూ ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా స్వయంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లను కూడా ప్రస్తుతం రాత్రులు కూడా గస్తీ కాల్చారు. పూర్తిగా కూడా రంగంలో దింపి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి కారి చిన్న ఎవరైతే ఉన్నారో సురక్షితంగా రాత్రి అయితే అతన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే మర్చెంట్ నౌక సిబ్బంది సంరక్షణలో ఉన్న నుంచి పూర్తిగా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి
తొలుత పరిస్థితులు అనుకూలించకపోయినా పోర్టు అధికారులు ప్రత్యేకించి ఎంకరేజ్ పాయింట్ లో ఉన్న నౌకను ముందస్తుగా పోర్టు జెట్టీకి అతను ఉన్న ఏరియాకి పంపించి దాని ద్వారా ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వైద్య పరీక్షలు చేశారు. మరోసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి మరికొద్ది సేపట్లో ఆయన అప్పచెప్పే పరిస్థితి అయితే ఉంది. అయితే విశాఖ రేంజ్ ఐజీనాథ్ ఎవరైతే ఐజీ గోపీనాథ్ జెట్టి ఎవరు ఉన్నారో మత్స్యశాఖ అధికారులు ప్రస్తుతం నిరంతరం వాళ్ళ కోసం అయితే వెతుకులాట అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా ఇంత సమయం తర్వాత వాళ్ళు బతికి ఉండరు, ఒకవేళ ఉంటే గనక ఏదో ఒక తీర ప్రాంతానికి చేరుకుని ఉండాలి కాబట్టి ఆ దిశగా కూడా అన్ని తీర ప్రాంతాల్లోనే ప్రస్తుతం గట్టి ముమ్మరం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా కుటుంబంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. 6 పరిస్థితి అంటే ఖచ్చితంగా ఒకవైపు తుఫాను ప్రభావం ఉండడం చేత అలల ఉధృతి పెరుగుతాం, అలల తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో గాలింపు చర్యలు అయితే కొనసాగించిన అటు కోస్ట్ గార్డ్ కి సంబంధించి నేవీ, మెరైన్ 3 కూడా ప్రస్తుతం నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అయితే ఈ 6 గల్లంతు మాత్రం ఇప్పటికే అంతు చిక్కలేని పరిస్థితి అయితే ఉంది. ఈ సాయంత్రం 6 లోపు ఏదైనా వాళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక లభ్యమైతే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ చీకటపడి పూర్తిగా కూడా అంధకారంగా అయిపోతున్న పరిస్థితుల్లో 10 నాటికల్ మందిలో దూరంలో ఎటువంటి లైట్ ఉండదు. అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ఒకటే సెట్ చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా చెప్పడం అయితే జరిగింది. మంత్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై హోంమంత్రి అనిత్ కూడా స్పందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు చేయాలి, త్వరగా వాళ్ళని గుర్తించాలంటూ కూడా ఆవిడకి అధికారులకైతే ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెతుకులాట అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ వర్మ.